సో, ఇది అన్నమాట నేను చెప్పింది మీకు. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? సో, ఈ అండ్ దీంతో పాటు గూడా మీరు మంచిగా జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎనఫ్ స్లీప్ చేయండి. ఓకే. చాలా మంది ఏంటంటే చదవాలి, చదవాలి అనే రష్ తోని దే విల్ జస్ట్ స్లీప్ 3-4 అవర్స్ లేకపోతే 3 అవర్స్ పడుకుంటారు. చదవాలి, ఇంకా ఎక్కువ చదవాలి, నేను ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసేయాలి అని చెప్పి. బట్ డోంట్ డూ దట్. దానివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే కరెక్ట్‌గా ఎగ్జామ్ టైమ్‌కి మీకేమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో, ఏంటంటే మీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరెంత చదివినా సరే, మీ బ్రెయిన్‌లో ఎంతున్నా సరే, మీరు ఎగ్జామ్‌కెళ్ళి రాయాలి అంటే మీ హెల్త్ కండిషన్ బావుండాలి. మీరు లేచి నిలబడగలగాలి. ఓకే. సో, అది లేకపోతే మీరు ఎంత చదివినా గూడా అంతా వేస్ట్ అయిపోతది గదా! ఇవేమి మన కాలేజ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్సో గాదు. ఓకే. హెల్త్ ఇష్యూ ఉంది. మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ పెట్టొచ్చు. అందరితో పాటు రాయలేకపోతున్నారు కదా! అని అనుకోవడానికి ఇవి అలాంటి ఎగ్జామ్స్ కాదు. ఒకరి కోసం, ఇద్దరి కోసం అలా ఏం పెట్టరు సెకండ్ టైమ్. సో, మీ హెల్త్ గూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఆయిల్ ఐటెమ్స్, బయట ఫుడ్స్ ఎక్కువ తినొద్దు. ఇంట్లోనే తినండి. ఓకే. హెల్తీ ఫుడ్ తినండి. అండ్ హావ్ ఎనఫ్ స్లీప్. అలా అని జెప్పేసి ఇలా జెప్పారు గదా! మేడం అని జెప్పేసి ఒక 10 అవర్స్